ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్షావిరాజితులు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి కొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితు నచేత రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి రాఘవుడ నేను శుభనవారంభని పుణచరణ దాసుడ నుడివెద సరసమృతల వక్సుదాధార సప్యతాభావుకులకు సుకృత సంపద దళిప్ప మోదమలర. అస్మద్గురుభ్యో నమః. భగవద్వంతులరా, ఇప్పటి నుంచి మనం ఈ భాగంలో అంటే టీకేవి షోడశ ఉపచారములు దీంట్లో లేదా టీకేవి ఉపచారములు దీంట్లో మనకి అలవాటుగా చెప్పుకునే భగవంతుని పూజలో ఉండే 16 ఉపచారాలు అంటారు. ఇంకా రకరకాల సంఖ్యల్లో కూడా చెప్తారు. ఇది ఉపచారాలు ఎందుకు చేయాలి? ఉపచారాలు లేకుండా ఆరాధన చేస్తే ఫలితం ఉండదా? మరి ఉపచారం చెయ్యాలి అంటే దానికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు, మరో ప్రక్రియ ఉంటుంది. మరి ఇదే అయినట్టయితే సమాజంలో చదువు రాని వాళ్ళు ఉంటారు, కొండ జాతులలో అడవులలో తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు గ్రామదేవతలను ఆరాధించుకుంటారు కదా, మరి వాడి ఫలితాలు ఉండట్లేదా? కేవలం వీళ్ళకే ప్రయోజనమా? ఇంతమంది ధనవంతులు అవుతున్న వాళ్ళు, మేము చాలా గొప్ప భక్తులు ఉన్నవాళ్ళు, ఓ మహానుభావుడు పాపం నేను చాలా గొప్ప భక్తుడిని చెప్పి గవర్నమెంట్ సొమ్ముతోటే రుద్రాభిషేకాలు చేయించాడు మొత్తం భారతదేశం లెవెల్లోనూ. ఇంకో మహానుభావుడు తన కమోడ్లోనే దేవతా విగ్రహాలు పెట్టించుకున్నాడు, నేను భక్తుడిని అని చెప్పి. ఇలాంటి వాళ్ళకే ఉపయోగమా? ఏమిటిది? ఇది ఒక విద్యార్థి చాలా ఆవేశంగా అడిగిన ప్రశ్న. దానికి సమాధానంగానే ఉపచారములు అన్న విశేషాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరిని విమర్శించేందుకు కాదు, విషయం తెలుసుకోవడానికి. వేదాధ్యయనం, ఉపాసన, పూజలు, వ్రతాలు ఇవి చేస్తేనే పుణ్యము, మంచి ఫలితాలు అన్నట్టయితే కొందరికే వేదాధ్యయనం ఉంది, కొందరికే వేదంలో రహస్యాలు తెలుస్తున్నాయి, కొందరికే ప్రయోజనం అవుతోంది. మరి ఇలాంటివన్నీ ఎందుకో తోడ బందీ చేశారు అని చాలా కాలంగా సమాజంలో ఆ మాట వస్తూనే ఉంటుంది. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు వదిలేశారు అని చెప్పి. ఆ తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఇతర దేశాలు వెళ్ళడం, అక్కడ రావడం తప్పేం లేదు. కానీ ఆ ప్రభావంతో మన ఉపనిషత్తులని, వేదాలని, వీటన్నిటిని కూడా వాళ్ళ పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చి ఆంగ్ల పద్ధతి లోపల చెప్పడం జరుగుతోంది. మరి దీన్ని ఏం చేయాలి? ఏమనాల్సి ఉంటుంది? ఇది ఆలోచించుకోవాలి. అందుకని చెప్పి వేదాధ్యయన యోగ్యత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళకి నియమాలు ఉన్నాయి, అవి పాటించండి, మంచిదే. విరుద్ధమైతే వాళ్ళకి ప్రమాదం తప్ప మిగిలిన వాళ్ళకి కాదు. మరి ఇతరులకి వేదాధ్యయన ఫలం ఎలా దక్కాలి అంటే దానికి వేదమే శుభ్రంగా వివరించింది. ఏమనో తెలుసునా బాబు, ఆచారపరుడికి ఒకలాగా ఇతరులకి ఒకలాగా చెప్పడం కోసమే శిక్షావల్లి ఉపనిషత్తులో ఓ మాట చెప్పింది. ఏమిటి? ఉప సామీప్యే నిషణ్ణం ప్రజా పశు బ్రహ్మవర్చసాది ఫలం అస్యాం ఇది ఉపనిషత్తు. దాంట్లో చెప్పాడు, సామీప్యే నిషణ్ణం, నువ్వు భగవంతుడు సమీపంగా ఉండడం కోసం ఇలాగ మార్గం చెప్పింది. ప్రజ, పశు, బ్రహ్మవర్చసాది బలం, ఇలాంటి ఏ ఫలితములు కోరుకుంటే అవన్నీ కూడా లభించాలి అని చెప్పడానికి ఇలాంటి ఫలితాలు ఇచ్చే లక్షణాలు ఉంటాయి. అది ఉపాసన అందరికీ ఉంటుందయ్యా. అంచేత వేదము చదివితేనే అవుతుంది అని చెప్పి అర్థం అది కాదు, దానికి వేరేది ఉంటుంది అని చెప్పి. ఏమిటి అసలు ఉపాసన అంటేను? దానికోసం ఏం చేయాలి
అంటే దానికి మార్గం మన పెద్దవాళ్ళు చెప్పారు. ఏమిటి బాబు, నీవు తెలుసుకున్నట్టయితే వేద, స్మృతి, సదాచార, స్వస్య చ ప్రియం ఆత్మనం ఏతత్ చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. నీవు ఏ జాతిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ధర్మాన్ని ఆపవద్దు. ఎందుకని? వేదోఖిలో ధర్మమూలం. అంతేకాదు, ధర్మం అన్నది వేదములకు ఆధారం. అంతేకాదు, ధర్మమంతా వేదంలో ఉంది. శృతిశీలేచ తద్విధాం. నువ్వు వేదం అధ్యయనం చేస్తే అలా చెయ్యి. లేదంటావా? మహర్షులు దాంట్లో ఉన్న విశేషాలని అందించారు మనకి. శృతిశీలేచ తద్విధాం. వేదం తెలుసున్న వాళ్ళు, అంతేగా తెలియని వాళ్ళు కూడా మహర్షులు చెప్పిన మార్గం ఉంటుంది, ఆ మార్గంలో వెళ్ళు. ఆచారశ్చైవ సాధూనాం. గుర్తుపెట్టుకో, ఈ నాకు వేదం చదవలేదండి, మరోటి ఏం లేదండి, నేను మామూలుగా ఉంటాను అంటే నీ పూర్వీకులు ఉంటారే, ఏమిటది? పెద్దలైన వాళ్ళు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించు. దాని పేరు ఆచారం అన్నారు. అలా ఉండు. అంచేత అధయదితే ధర్మ విచికిత్సా వా స్యాత్ కర్మ విచికిత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్జిన. పెద్దలు ఉంటారు. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణులనే కాదు, నీ పూర్వీకులు. వాళ్ళు మహాజనా ఎరగత సపంత. అలాగే మనకి మహానుభావుడు ఇంగ్లీష్లో రాశాడు, ద రోడ్ నాట్ టేకెన్ అని టెన్నిసన్. దాంట్లో చెప్తాడు, వెళుతుండగా 2 మార్గాలు కనిపించాయట. ఓ మార్గం అంతా చాలామంది వెళ్ళినట్టుగా ఉందిట, రెండో మార్గం బాగుంది, పెడదామని వెళ్ళాట. అన్నీ ముళ్ళు డొంకలును. అప్పుడు అర్థమైందిట, అయ్యో ఆ మార్గం నుంచి వెళ్ళలేదే నేను. అంటే అర్థమేమిటి? ఇంతకుముందు మహాజనులంతా వెళ్ళిన మార్గం ఏదుంటుందో అక్కడ రాళ్ళు ముళ్ళు ఇలాంటివన్నీ తీసేస్తారు వెళ్ళి వాళ్ళు. అంచేత వాళ్ళని అడుగుదాడల్లో ఉండు. ఇది ఆచారశ్చైవ సాధూనాం. చివరిది ఆత్మనః తుష్టిరేవచ. నీవు ఏ పూజ చెయ్యి, ఏ పని చెయ్యి, ఎలాంటి చెయ్యి, నీకు క్షేమం కలిగిందా అది ఆలోచించుకో. అందుకనే ధర్మానికి పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే వేద, స్మృతి, సదాచార, స్వస్య చ ప్రియం ఆత్మనః ఏతత్ చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. ఇది అంటే ఇంత క్లియర్గా చెప్తే వేదం కావాలండి. వేదంలో ఋక్, యజు, సామ, అథర్వణ వేదాలు. ఈ మధ్య చాలామంది వేదాల గురించి మాట్లాడిస్తున్నారు, ఫండమెంటల్ ప్రిన్సిపల్ మర్చిపోతున్నారు. ఋగ్వేదానికి శిక్షణ అవసరం. ప్రతి అక్షరం ఎలా పలకాలి, ఏది ఎలా పలకాలి, ఏ పదం ఎలా ఉంటుంది, ఈ పదం ఇలా పలకచ్చు కదండి అనడానికి వెళ్ళలేదు. ఋగ్వేదానికి శిక్షణ. యజుర్వేదానికి జ్ఞాపక శక్తి. మంత్రాలు ఒకదాంతో కలిసిపోతున్నట్టుగా ఉంటాయి. సరిగ్గా పద విభాగం చేసుకుని చూసుకోవాలి, లేకపోతే గంపలు అంటుకుంటాయి. వేదాహమేతం పురుషం మహాంతం అని ఒకటి వస్తుంది, వేదాహమేతం మరొకటేదో ఇంకోటేదో వస్తుంది ఎక్కడోనూ. ఎలాగా ఏం చెప్పాలి దానికి? అందుకని యజుర్వేదం జ్ఞాపక శక్తి, అథర్వవేదం తమస పరస్తాత్ తమసస్తు పారే, ఇలా ఉంటాయి కొన్ని, చూసుకోవాలి వాటిని. ఇక సామవేదం ఊహ అపోహ. కొన్ని గురువుగారు చెప్తారు, కొన్ని చెప్పని ఊహించి ఇది ఇలా పలకాలని చెప్పి. అధర్వణ మీద ఉంటుంది అంటే దాంట్లో డూస్ అండ్ డోంట్స్ అంటారే మన వాళ్ళు. అది అంటే దాంట్లో మీకు ప్రమాదం జరిగే విధానం ఎలా ఉంటుంది, తప్పించుకోవడం ఎలాగా, శాంతి, పుష్టి, అభిచార కర్మలు చెప్పింది. అందుకని చెప్పి వేదములు అవి పదం. మరి స్మృతి అంటే మహర్షులంతా సాధన చేసి తరువాత తరాల వాళ్ళ కోసం ఇలా చేయండిరా ఇలా చేయండిరా అని చెప్పిన ఉన్నాయి స్మృతి గ్రంథాలు. పరాశర సంహిత కావచ్చు, నారదీయ స్మృతి కావచ్చు, మరొకటి కావచ్చు, మనుస్మృతి కావచ్చు, భరద్వాజ సంహిత, ఇవన్నీ కూడా అలాంటివే. ఇక ఆచారం అంటే ఏమిటి? మన పూర్వీకులంతా నడిచిన విధానం. సర్వ ఆగమానాం ఆచార ప్రథమో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం అంటే పెద్దలు చెప్పారు. ఆచారం అంటే మడి బట్టలు కట్టుకోవడం ఇదొకటే అనుకుంటాం.
ఆచారం అది కాదు. ఆచార శబ్దానికే చాలా పెద్ద మాటలు మాట్లాడాలి. ఆచార అంటే తినే పద్ధతి లోపల తేడా ఉండాలి. తినడాన్ని బట్టి లక్షణాలు మారుతాయి కనుక అది ఉంది. కథ చాలా పెద్దది, అది మధ్యలో మాట్లాడుకుందాం. ఆచారం అంచేత సర్వ ఆగమానాం ఆచార ప్రథమం పరికల్పిత. అందుకని అలా ఉండండి అయ్యా మీరు. అక్కడే చెప్పాడు ఆచారం అంటే సత్యాన్న ప్రమదితవ్యం. సత్యమైన దాన్ని గురించి ఎప్పుడు జారి పడకు. 10 మందికి క్షేమం కలిగించాలి. నీ శ్రమ మీరు నమ్ముకుని ఉండాలి. ఉండు. కుశలాత్ న ప్రమదితవ్యం. నీకు క్షేమం కలగాలి, కుశలము కలగాలి, నీ తోటి వాళ్ళకి ఉండాలి. జాగ్రత్త. అధ యదితే ధర్మ విచికిత్సా వా స్యాత్ కర్మ విచికిత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్శన. నీకెక్కడైనా అది చెయ్యవచ్చా చెయ్యకూడదా ఇలాంటివి ఉంటే నీకంటే ముందున్న పెద్దలు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకో అని చెప్పి ఇది. దీనికి అంతటికీ కూడా మనకి మన వాళ్ళు చాలా చక్కటి మాట చెప్పారు. ఏమిటంటే మనం ఎప్పుడైనా కానీ ఏ పని చెయ్యబోతున్నా దానికి కొన్ని లక్షణాలు కావాలన్నాడు. ఏమిటది? బల విజ్ఞాయ, స్థవిర, ప్రవీర, సహస్వాన్, వాజీ, సహమాన, ఉగ్ర, అభివీర, అభిసత్వ, సహోజ, జైత్రం, ఇంద్ర, రథమాదిష్ట, గోవిత్. ఇంద్రుడా రథం ఎక్కువ అన్నారు. ఇది యుద్ధపరంగా వేరే అర్థం ఉంది. ఇక్కడేమిటి? 11 గుణాలు అలవాటు చేసుకో. మొదటిది జయము కావాలని కోరుకో. ఇది జయశీలమైన రథము. బలాబలాలు తెలిసి ఉండాలి నువ్వు. స్థవిర బల విజ్ఞాయ, స్థవిర ప్రవీర. బలాబలాలు తెలుసుకోవాలి. చెయ్యొచ్చా చెయ్యకూడదా. నువ్వు ఇంతకుముందు ఎవరైనా చేశారా అది చూసుకో. బలం పొందాలి. అన్నప్రదాతవు నువ్వు, అంటే దానివల్ల నాకు ఫలితం రావాలని కోరుకోవాలి. సహనశీలివి కావాలి, జయించాలనే కోరిక కావాలి. అంతేకాదు వీరభటులతోటి అంటే పరివారంతో జాగ్రత్తగా వెళ్ళు. అందరినీ పరిభించగలవు అలాంటి వాడివయ్యా నువ్వు, జాగ్రత్త. అందుకని చెప్పి నువ్వు మొదలుపెట్టాలి. ఇది చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా మనం చేసే పని ఏమిటనమాట. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఈ నియమం కావాలి. అయితే ఇక్కడ ఒక మాట ఉందండి. ఏమండి ఇవన్నీ చెయ్యమంటారు. మనకి ఈ మధ్య పూజల్లోనూ మొదటగా సంకల్పం అని చెప్పి సంకల్పం చేయిస్తారు కదండి. సంకల్పం దేనికి? అది అవసరం ఏమన్నా ఉందా? సంకల్పం చెప్పుకుంటే తప్ప దిక్కు లేదా? అసలు సంకల్పం ఎందుకోసం వచ్చింది, ఏమిటి దానికి కారణము అని చెప్పి నిత్య పూజ, విశేష పూజ ఇలాంటివి ఉంటాయి కదండి. మరి సంకల్పం అన్నది అవసరమే వచ్చిందండి. ఎందుకోసం చేయాలి మీరు? సంకల్పం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని మన వాళ్ళు అడుగుతారు. దానికోసం మనం వివరం చెప్పుకుని సంకల్పం దేనికి, సంకల్పంలో ఏముంటాయి దాంట్లో చెప్పుకుంటాం కదా మనం. ఏమని చెప్పి దేశకాల సంకీర్తన ఉంటుంది, మరొకటేదో ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం చెయ్యాలి మనము అంటే దానికోసమనే చెప్పుకుందాం. సంకల్పం గురించి ముందు మాట్లాడుకుందాం. ఏమిటి సంకల్పం అంటే? సమ్యక్ కల్పన, బాగుగా కల్పించుకొనుట, ఆలోచించుట. సంకల్పం 3 రకాలు అంటారు. మొదటిది మహాసంకల్పము, రెండవది సాధారణ సంకల్పము, మూడవది లఘు సంకల్పము. మహాసంకల్పం అన్నది యజ్ఞాలలోనూ దేవాలయాల్లోనూ అక్కడ చేస్తుంటారు. మన వాళ్ళు అనుకుంటారు మహాసంకల్పం అనగానే అదేదో మొత్తం గంట సేపు చెప్తే 15 నిమిషాలు చెప్తే అనుకుంటారు. దేవుడి గుడికి వెళ్ళడం చెప్తాం, అక్కడ వాడు మొదలెడతారు, వీడు పక్కపడతాడు కబుర్లు. ఆ సంకల్పం వింటాడా? ఎంచేత 10 నిమిషాలు పడుతుంది కనుక అలా మాకు లఘు సంకల్పం చెప్పేయండి. అర్థం ఉందా? నీకు అది తెలుసా సంకల్పం అంటే ఏమిటన్నది? చేత మహాసంకల్పము, సాధారణ సంకల్పము, లఘు సంకల్పము. చిన్న ఉదాహరణ చెప్తాను. మీ పిల్లాడికి ఏదో ప్రైజ్ వచ్చింది, స్కూల్లో ఇస్తున్నారు. దాని రిహార్సల్స్ ఉంటాయా? ఉండవు కదా. మా స్కూల్కి వెళ్తారు, సెట్లో కూర్చుంటారు, అనౌన్స్ చేస్తారు, ప్రైజ్ ఇచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు.
కానీ చటుక్కని మీ మున్సిపాలిటీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు మా ప్రోగ్రామ్ ఎంత ఉంటుందండి మధ్యలో ఉంటే కొంచెం మీరు వెయిట్ చేయాలి, వెళ్ళి వెళ్ళగానే ఇచ్చినట్టు లేదు. అదేమిటి? సాధారణ సంకల్పం. మరి మహాసంకల్పం అంటే నీకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, చచ్చినట్టు 2 రోజుల ముందు రాష్ట్రపతి భవన్కి వెళ్ళాలి. అక్కడ పెడితే సెక్రటరీ ఉంటాడు, నీ పేరు ఐడెంటిటీ ఇవన్నీ తీసుకుంటాడు. తీసుకుని ఏ టైంకి అనౌన్స్ చేస్తారు పేరు అనౌన్స్ చేస్తే నువ్వు ఎన్ని అడుగులు వేసి ముందుకెళ్ళాలి, ఎన్ని అడుగులు వేయాలి, ఎలా వంగాలి, ఎలా తీసుకోవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలా, పెద్ద రిహార్సల్స్ కార్యక్రమం. ఇలాంటిదే పూజల్లో కూడా ఉంటుంది. అంటే ప్రజలందరికీ రావడం కోసం టీవీలో చూస్తున్నారు కదా రకరకాల ప్రోగ్రామ్స్, దానికోసం మాట చెప్తున్నాం. అంచేత మహాసంకల్పం అని, సాధారణ సంకల్పం అని, లఘు సంకల్పం అని చెప్పి. మహాసంకల్పం ఎక్కడుంటుంది? ఉత్సవాల్లో కానీ, ఆలయ ఉత్సవాల్లో కానీ, కన్యాదానాదుల్లో కానీ ఉంటుంది మహాసంకల్పం ఉన్నది. సాధారణ సంకల్పం అంటే ఇంత హడావిడే దేవులు దేశ కాల సంకీర్తనము అంతే. దేశ సంకీర్తన, కాల సంకీర్తన మరో పద్ధతి. మరి లఘు సంకల్పం అంటే ఏమిటండి? పెద్ద కష్టం లేదు, కేవలం గోత్రము, శాఖ, మీ పేరు, ఏమైనా ఎవరి పేరు అది చెప్పుకుంటాం, ఇదొక్కటే. ఇవి ఇప్పుడు మన ప్రశ్న ఏమిటంటే, ఏమండి సంకల్పం 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 అని ప్రాణం తీస్తారు కదా, ఇది చెయ్యకపోతే భగవంతుడు మన్ని అనుగ్రహించడా? గోత్రము, పేరు, లక్షణము ఇలాంటివన్నీ మనం చెప్పనట్టయితే మనకి భగవంతుడికి అడ్రస్ తెలియదా? ఆయన అన్నీ చేసినవాడు, అన్నీ పుట్టించాడు, అన్నీ చేసి పెడుతున్నాడు మనకి అంటుంటాం కదా మనము. అలాంటి వాడు మన దగ్గర ఉండగా అసలు అవసరం ఏముందండి ఇవన్నీ సంకల్పాలు చెప్పుకోవడం, పనిపాటు లేదా ఏమిటి అని మన వాళ్ళు అంటారు. దానికే సమాధానం చెప్పుకుందాం. అది లేక కాదు, సంకల్పం చెప్పేటప్పుడు మనం దేశము, కాలము, మన గోత్రము, మన నక్షత్రము, తిథి, వారము ఇలాంటివన్నీ చెప్తారు. దీంట్లో ప్రధాన లక్ష్యం ఏమిటి, దాని వెనకాలనే అంతరార్థం ఏమిటి, ఇది భారతీయులకే ఉందా మిగిలిన వాళ్ళకి ఉందా, అది కూడా మనం చెప్పుకుందాం. సంకల్పంతో ప్రారంభించి అప్పుడు దీపం వెలిగించడం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇవన్నీ చేసుకుని వెళ్ళి చేసేవన్నీ కూడాను. అది వాటి గురించి మనం మాట్లాడుకుందాం. స్వస్తి.